అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వీరభద్ర స్వామి గుడి అనమాట. ఇది శ్రీశైలం అడవుల్లో ఉంటుంది. శ్రీశైలానికి పాదయాత్ర చేస్తూ వెళ్ళేటప్పుడు మనం ఈ గుడిని చూడొచ్చు. ఇక్కడ గోపురం చూడండి, తెల్లగా రంగులేసి ఉంది. గోపురం మొత్తం శిథిలావస్థకి చేరిపోయింది అనమాట. మొత్తం పాడైపోయింది, కూలిపోయే దశకు వచ్చేస్తుంది అనమాట. ఈ గోపురాన్ని చూస్తేనే అర్థమవుతుంది, పూర్వకాలంలో మంచి ఉద్దేశంతోనే ఈ గోపురాన్ని కట్టించారు. అడవి మధ్యలో ఉండడం వల్ల పట్టించుకునే వాళ్ళు లేక ఈ ఈదురుగాళ్ళకి కొంచెం, తుఫాన్లకి కొంచెం ఇలా పాడైపోయింది అనమాట మొత్తం. అలాగే పక్కన ఒక నంది విగ్రహాన్ని గమనించవచ్చు. తల విడిగా ఉంది చూడండి. మొత్తం నంది విగ్రహం అంతా పగిలిపోయిందనమాట. మనం ఇలాంటి పగిలిపోయిన విగ్రహాలు చాలా గమనించవచ్చు ఈ శ్రీశైలం పాదయాత్రలో. చాలా గోపురాలు కూడా బాగా శిథిలావస్థకి చేరిపోయాయి అనమాట. ఇది చూడండి, ఇది ఇంకో గోపురం అనమాట. శ్రీశైలం పాదయాత్రలో భాగంగా మనం కొండలు ఎక్కేటప్పుడు మనకు 2 గోపురాలు కనిపిస్తాయి. అందులో ఇది రెండోది అనమాట. బాగా శిథిలావస్థకి చేరిపోయింది. మొత్తం పైభాగం అంతా కూలిపోయింది అనమాట. గోపురం మధ్యలోంచి నడవడం కుదరదు, ఆ పక్క నుంచే నడవాలన్నమాట. చూడండి, గోపురం మొత్తం కూలిపోవడం మనం గమనించవచ్చు.